ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ప్రభావము గలవాడై మన పక్షంన ఉండును. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కొన్నిసార్లు ఒంటరితనము, భయము, వేదనలు, ఎంతగానో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు మనలను వెంటాడుతూ ఉంటాయి. శత్రువులు వంటి సమస్యలు మనలను చుట్టుముట్టినప్పుడు మనము చాలా ఎక్కువ సార్లు ఎవరు సహాయం చేస్తారు, మనల్ని ఎవరు విడిపిస్తారని చెప్పి ఆలోచిస్తాము కదా. మరి అలాంటి సమయంలోనే ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవాది దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప అభయమును ఆయన వాగ్దానమును ఇస్తున్నాడు. అదేంటంటే, ఆయన ప్రభావము గలవాడై మన పక్షముగా ఉన్నాడు. నిజమే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన పక్షముగా నిలబడితే మనకు ఈ లోకంలో ఎదురు నిలిచేవారు ఎవ్వరూ కూడా ఉండరండి. లోకంలో ఈనాడు నీకు ఎంతమంది స్నేహితులున్నా, ఎంత బంధు బలగమున్నా, ఎన్ని కోట్ల ఆస్తులు నీకున్నా సరే, ఏ ఒక్కటి కూడా నీ కష్టాలలో నీకు తోడుగా ఉండకపోవచ్చు, ఆదరించకపోవచ్చు, నడిపించకపోవచ్చు. కానీ ప్రభావము కలిగినటువంటి దేవాతి దేవుడు నీ పక్కన ఉంటే, మన పక్కన ఉంటే, ఏ శక్తి, ఏ మనుష్యుడు, ఏ శ్రమ కూడా నిన్ను ఏమీ కూడా చేయలేదు. ఆయనే మనలను విడిపించే దేవుడు, మనలను విడిచిపెట్టినటువంటి దేవుడు. మరి ప్రాచీన కాలంలో యెరూషలేము చుట్టూ పెద్ద నదులు లేవు, కానీ దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, ఆయనే మరి ఆ యొక్క నగరమునకు తోడుగా ఉంటానని, కాపుదలగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడండి. మరి నది ప్రవహించే చోట చూడండి, ఎప్పుడు కూడా పచ్చదనము, జీవము, సమృద్ధి ఉంటుంది కదా. అలాగే దేవుడు కూడా మన జీవితాలలో ఆశీర్వాదాలు అనే నదిని ప్రవహింపచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడండి. అంతేకాకుండా శత్రువులు నగరంలోనికి రాకుండా ఈ యొక్క నదులు అనేవి అడ్డుకుంటాయి. అలాగే దేవుని యొక్క కృప కూడా నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఒక రక్షణగా ఉండి ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటే, నీకు నీడగా ఉంటే, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలో సాతాను కానీ, శ్రమలు కానీ, ఏ దుష్ట శక్తి కానీ చెడబడకుండా ఆయనే నిన్ను రక్షించి కాపుదలగా ఉంచి నీ చుట్టూ కూడా ఒక అగ్ని కంచె వేస్తాడు. ఏ విధముగా అయితే మరి యోబు ఇంటి చుట్టూ, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కూడా ఆయన ఏ విధముగా కంచె వేసి కాపాడాడో, అటువంటి కంచెని, అటువంటి రక్షణ అనే కంచెను ఆయన నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ వేసినప్పుడు ఏ శ్రమ కూడా, ఏ శోధన కూడా నిన్ను ఏమీ కూడా చేయలేదండి. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా భయపడవద్దు. ఎందుకంటే ఆయన నీ పక్షంగా ఉన్నాడు. నీ చుట్టూ ఒక కవచముగా, రక్షణగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కనుక నీ మీదకి వచ్చే ఏ విధమైనటువంటి ఆయుధమును కూడా ఆయన వర్తిల్లనీయడు. మరి ఇశ్రాయేలు సైన్యం అంతా గొలియాతును చూసి భయపడింది, కానీ చిన్నవాడైనటువంటి దావీదు భయపడలేదు. ఎందుకంటే రాజులు, ఆయుధాలు తన పక్షముగా లేకపోయినా సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాతి దేవుడు తన పక్షముగా ఉన్నాడని దావీదు నమ్మాడు. ఫలితంగా కేవలం ఒక చిన్న రాయితో గొలియాతును పడగొట్టాడు, ఓడించాడు, ఇశ్రాయేలులకు జయమనిచ్చాడండి. ఈ లోకంలో ఉన్న కోర్టులో సమస్యలని వెళితే మనకి ప్రతిఫలము రావచ్చు, లాభము పొందుకోవచ్చు, పొందుకోకపోవచ్చు. ఈ లోకపు లాయర్ల కంటే, ఈ లోకపు జడ్జిల కంటే గొప్పవాడు సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు. ఆయన నీ పక్షముగా ఉండి నీ నిందలను, సమస్యలన్నిటిని కూడా తొలగిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. సిరియా రాజు ఎలీషాను పట్టుకోవడానికి పెద్ద సైన్యాన్ని పంపినప్పుడు ఎలీషా సేవకుడు భయపడతాడు, కానీ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ శత్రు సైన్యము కంటే గొప్పదైనటువంటి దేవుని యొక్క అగ్ని గుర్రములు, అగ్ని రథములు ఆ పర్వతం అంతటా కూడా కాపలా ఉండటము చూస్తాడు. శత్రువు మన కంటికి కనిపిస్తాడేమో, కానీ మన కంటికి కనిపించని దేవుని యొక్క రక్షణ సైన్యము నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి ఎల్లప్పుడూ కూడా నిన్ను కాపాడుతూనే ఉంటుంది. నీ జీవితంలో ఎలాంటి తుఫాను వచ్చినా, శత్రువు నిన్ను భయపెట్టాలని చూసినా అధైర్యపడవద్దు. మన దేవుడు కేవలము దూరముగా ఉండి చూసేవాడు కాదు, ప్రభావము గలవాడి
నీ పక్షముగా ఉండి పోరాడే దేవుడు కనుక ఏ కొరత కూడా నిన్ను తాకలేదు. ఎందుకంటే ఆయన సమృద్ధి కలన్నది. ఏ సాతాను శక్తి నిన్ను ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే ఆయనే ఒక గొప్ప కోటగా నీకు కాపుదలగా ఉన్నాడు. ఒకవేళ ఈనాడు నీవు ఒక విధమైనటువంటి బాధతో, ఒంటరితనముతో బాధపడుచుంటే ఈ యొక్క వాగ్దానంను నీ హృదయంలో భద్రపరుచుకో. లోకపు రక్షణ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవాది దేవుడు ఇచ్చే రక్షణ నిరంతరము నిలిచి ఉంటుంది. కనుక నమ్మికతో దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఆయన అనుగ్రహించే రక్షణలో మనమందరము కూడా సాగిపోదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, దయగలిగిన మా దేవ, ఉన్నతమైన శక్తి కలిగిన కృప కలిగిన మీ నామమునకై స్తోత్రములు. ఈనాడు మీరు మాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానమునకై మీకే స్తోత్రములు దేవా. అవును తండ్రి, మా జీవిత ప్రయాణాలలో ఎన్నో శోధనలు, భయములు, వేదనలు చుట్టుముట్టినప్పుడు ప్రభావము కలిగిన దేవుడివై మా పక్షముగా నీవు ఉన్నావన్నటువంటి నమ్మికతో మేమందరం కూడా మా ఆత్మీయ జీవితంలో సాగే కృపను, అటువంటి విశ్వాసమును, ధైర్యమును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ కృప అనేటువంటి రక్షణ ఉంచినందుకు, ఆశీర్వాదంలోనూ మీరు దయచేస్తున్నందుకై స్తోత్రములయ్యా. శత్రువైనటువంటి సాతాను ఏ ఆయుధముతో బిడ్డల మీదకి వచ్చినా సరే మీ యొక్క రక్షణ వలయమును దాటి ఏ కీడు కూడా మరి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి యొక్క ప్రాణములకు ఏ హాని కూడా జరగనీయకుండా మీరు కాపాడుచున్నందుకు, రక్షించుచున్నందుకు స్తోత్రములు. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబంలో ఆశీర్వదించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయములన్నిటినీ కూడా తొలగించి మీ సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క పరిపూర్ణమైనటువంటి భద్రతలో ప్రతి ఒక్కరిని నడిపించి, ఆదరించి, దీవెనలతో నింపి మేలులను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించండి.